నూతనంగా వెలువడిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యాత్ అధినియం న్యాయ చట్టాలపై ప్రజలు, విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సర్కిల్ కార్యాలయం ఆవరణలో 3 నూతన చట్టాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయన్నారు. నూతన సెక్షన్ల నమోదుల్లో ఎన్హెచ్ఓలు పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టంలో వచ్చిన మార్పులను తెలుసుకోవాలని సూచించారు. సత్వర న్యాయమే కొత్త చట్టాల అమలు ప్రధాన లక్ష్యమన్నారు. ఎఫ్ఐఆర్ సౌలభ్యం, పోలీస్ వెబ్సైట్లో ఫిర్యాదు చేసే విధానం, జీరో ఎఫ్ఐఆర్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిఐ దివాకర్ రెడ్డి, ఎస్ వీరాంజనేయులు, స్థానికులు పలువురు పాల్గొన్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు విచారణ సమయంలో ప్రొడ్యూస్ చేసేటప్పుడు తప్పనిసరి దాన్ని మించిన ఆయుధం లేదు అంటారా ఉండాలి. పూర్తి రెస్పాన్స్ బాధ్యత అప్పచెప్పాలి. టైం బౌండ్ సాక్ష్యం ఎవిడెన్స్ దృష్టిలో పెట్టుకొని ఒక స్పీడీ మెకానిజం స్పీడ్గా పనిచేసేట్టుగాను ఖచ్చితమైనటువంటి సమాచారం ఇన్వెస్టిగేషన్ కాకుండా సరిగ్గా చేసేటట్టుగా మనము ఈ చట్టము డ్రైవ్ చేస్తుంది. ఆ రకమైనటువంటి ఉన్నాయి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకు తెలియదు. మనిషి పుత్తూరు సార్ శ్రీనివాసరావు గారు సారు గురించి కొన్ని మాటలు మాట్లాడి కాంప్లెక్స్ తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మన స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా అదే లాస్, అదే చట్టాలని మనం ఫాలో అవుతా ఉన్నాం. అవే ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. అయితే వీటిని మార్చే దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు. భారత ప్రభుత్వం ఇటీవలే 2023లో ఈ యొక్క 3 చట్టాలని భారత పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. 3 చట్టాలు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, దాని పేరు భారతీయ న్యాయ సంహిత అంటే షార్ట్కట్. మనం అనుకునే సిఆర్పిసి అంటారు. సిఆర్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే బిఎన్ఎస్ఎస్ అనే చట్టం చేయబడింది. అదేవిధంగా భారతీయ సాక్ష్య చట్టం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి గతంలో పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడు దాన్ని భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ షార్ట్కట్లో. ఈ విధంగా 3 చట్టాలు ఆమోదించడం జరిగింది. ఆ 3 చట్టాలను కూడా ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టాలని అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ చట్టాలని అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు చట్టం అంటే ఐపీసీ గురించే ఎక్కువ చెప్పుకోవాల్సి వస్తుంది. ఐపీసీ మర్డర్ కేసు అంటారు, తర్వాత రేప్ కేసు అంటారు, అటెంప్ట్ మర్డర్ అంటారు. ఇవన్నీ కూడా చట్టం అంటే ఆ విధంగా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ అని చెప్పేసి కొత్తగా మనం పెంచుకుంటున్నాం. భారతీయ న్యాయ సంహిత గతంలో 511 సెక్షన్లు ఉండేవి. 511 సెక్షన్లు ఉండేవి. ఆ సెక్షన్లన్నిటిని కూడా కుదించి మనకి మన భారతీయ సమాజానికి ఉపయోగపడే విధంగా ఏది అవసరం లేదు అన్న దానికి పూర్తిగా న్యాయ కోవిధులు, అదేవిధంగా మన డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా దీని మీద కొన్ని సంవత్సరాల పాటు దాని మీద సపోర్ట్ చేసి ఈ యొక్క చట్టాలని 358 సెక్షన్స్ని ఈ 511 సెక్షన్ల స్థానంలో రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ చట్టంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం చేశారు, దీంట్లో కొత్తదనం ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ సౌలభ్యం. మనం ప్రతిసారి పోలీస్ స్టేషన్కే వచ్చి రిపోర్ట్ ఇస్తేనే కేసు కడతామన్నది కాకుండా మనం ఇంటి దగ్గర ఉండి కూడా లేకపోతే ఎక్కడో దూరంగా ఉండి కూడా మనం రిపోర్టు వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు వెబ్సైట్ ద్వారా. అది మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. పోలీస్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మనం ఆ రిపోర్ట్ లాగ్ చేయడము, లేకపోతే
కన్సర్న్ SHO మెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్. ఆ ఈమెయిల్కి మన యొక్క ఈమెయిల్ ద్వారా పంపిస్తే దాన్ని కూడా రిపోర్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అది మన పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి దాన్ని ఏమంటారంటే EFIR అంటారు. EFIR అంటారు. పోలీస్ స్టేషన్ గతం ఇప్పటిదాకా ఏం జరుగుతుంది, ఫిజికల్గా వచ్చి రిపోర్ట్ ఇస్తేనే అది కేసు కట్టడం అది జరుగుతుంది. ఒకవేళ మనం రాలేని పక్షంలో దీన్ని మనం దూరంగా ఉండి మనం మెయిల్ ద్వారా కూడా దీన్ని పంపించేసి మనం మన వెబ్సైట్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే కన్సర్న్ SHO యొక్క మెయిల్ అడ్రస్కి కూడా మనం మెయిల్ పంపించి రిపోర్ట్ లాట్ చేయొచ్చు. దీన్ని EFIR అంటారు. నెక్స్ట్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది జీరో ఎఫ్ఐఆర్. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, వృత్తిరీత్యా ఇక్కడ ఉన్నాం, ఏదో ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే వేరే అత్తగారింటికి కూడా రావడం ఏదో జరిగింది. మనకు ఇది సచివీడి పోలీస్ స్టేషన్. పిచ్చాటూరులోనో లేకపోతే తిరుపతిలోనో ఏదో అక్కడ మనకి నేరం జరిగింది, దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే మనం ఇక్కడికి వచ్చాం, రిపోర్ట్ ఇవ్వడానికి మనం వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ కట్టాలి. ఆ ఎఫ్ఐఆర్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే జనరల్గా ఒకే పోలీస్ స్టేషన్లో అంటే ఒకే జిల్లాలో ఉన్నాయి అవసరం లేదు. వేరే జిల్లాలు ఉంటాయి, దూరంగా పోలేని పరిస్థితి ఉంటుంది. కడప జిల్లాలోనూ లేకపోతే ఇంకెక్కడ చిత్తూరు జిల్లాలోనూ దూరంగా పోలేని పరిస్థితులు. ఇక్కడ మనం పోలేమయ్యే ఆడపిల్లలు లేకపోతే ఆడవాళ్ళం ముసలివాళ్ళం మేము పోలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడే రిపోర్ట్ ఇస్తే తప్పనిసరిగా ఆ రిపోర్ట్ తీసుకోవాలి. ఆ రిపోర్ట్ కాంగ్రెస్ అయితే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జీరో ఎఫ్ఐఆర్ కింద అది ఏ పోలీస్ స్టేషన్ పరిధి కింద వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా SHO బాధ్యత. జీరో ఎఫ్ఐఆర్ అనేది SHO బాధ్యత. ఇదివరకు ఆ చట్టంలో ఇది కంపల్సరీ అనేది లేదు, ఇప్పుడు కంపల్సరీ చేశారు. ఇది జీరో ఎఫ్ఐఆర్ గురించి. నెక్స్ట్ కొన్ని నేరాలు, రకరకాల నేరాలు ఉంటాయి. కొన్ని పనిష్మెంట్స్ 1 year నుంచి 2 years, 3 years, 7 years, 10 years అప్ టు లైఫ్ కూడా పనిష్మెంట్ ఉండే నేరాలు ఉన్నాయి. వాటిల్లో 7 years నుంచి పైబడి అంటే 7 years నుంచి 10 years లైఫ్ పనిష్మెంట్. అంటే ఉదాహరణకు అటెంప్ట్ మర్డర్, రేపు, అగైన్స్ట్ ఉమెన్, రకరకాల ఇలాంటి పెద్ద పెద్ద నేరాలు ఉంటాయి కదా. తప్పనిసరిగా వాటికి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. దానికి నో ఆప్షన్, ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. వాటిలో దీనికి ఈ చట్టం ప్రాధాన్యత ఏంటంటే మహిళల మీద, ముఖ్యంగా చిన్నారుల మీద జరిగే నేరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ చట్టంలో. మహిళల మీద, చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాలు, నేరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ నేరాల్లో దాంట్లో ఎంక్వైరీ అనే ప్రసక్తి లేకుండా ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, బాధితులకు ఇమ్మీడియట్ గా వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం, అదేవిధంగా ఆడవాళ్ళు బాధితులైతే, ఆడపిల్లలు బాధితులైతే వాళ్ళ యొక్క ప్రైవసీకి భంగం కలగకుండా ఆడ పోలీస్ ఆఫీసర్ మాత్రమే విచారణ చేయాల్సి ఉంటుంది. మగ పోలీసు వాళ్ళు కాకుండా తప్పనిసరిగా ఆడ పోలీస్ ఆఫీసర్, సాధ్యమైనంత వరకు SI ర్యాంక్ ఆఫీసరు విచారణ చేయాలి. ఒకవేళ SI ర్యాంక్ ఉమెన్ ఆఫీసర్ లేకపోతే లేడీ కానిస్టేబుల్ విచారణ చేయాల్సి ఉంటుంది. అది తప్పనిసరిగా ఉమెన్ యొక్క ప్రైవసీకి భంగం కలగకుండా ఆమెను విచారించాలంటే తప్పనిసరిగా లేడీ ఆఫీసర్ చేతే విచారణ చేయాలి. ఆమె యొక్క స్టేట్మెంట్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది.